సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు రిలీజ్ అవ్వడం అంటే ఒక పండుగ లాంటిదే. కానీ ఈసారి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన కూలీ రికార్డ్స్ బుక్స్ లోకి ఎంటర్ అయ్యేలా దూసుకెళ్తోంది. కానీ ఇప్పుడు కలెక్షన్స్ లో ఒక స్లో డౌన్ కూడా కనిపిస్తుంది. మరి డే 12 కి కలెక్షన్స్ ఏంటి, మొత్తం బాక్స్ ఆఫీస్ లో కూలీ ఎక్కడ నిలబడ్డది, ఈ రోజు మనం కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. కూలీ ఆగస్టు 14 ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయ్యింది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ లాంగ్వేజెస్ లో కూడా సైమల్టేనియస్ గా వచ్చి మొదటి వారం దుమ్ము లేపేసింది. డే 1 కలెక్షన్స్ 88.2 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ వచ్చాయి. వీక్ మొత్తానికి దాదాపు 200 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఒక సూపర్ స్ట్రాంగ్ బేస్ సెట్ చేసుకుంది. ఇక సెకండ్ ఫ్రైడే డే 9 కలెక్షన్స్ లో కూలీ 5.85 కోట్లు రాబట్టింది. సెకండ్ సాటర్డే డే 10 కలెక్షన్స్ 10.5 కోట్లు. సెకండ్ సండే డే 11 కలెక్షన్స్ 11.35 కోట్లు. ఈ 3 రోజుల్లో కూడా ఫిలిం డీసెంట్ హోల్డ్ అయింది. సండే కలెక్షన్స్ ఆల్మోస్ట్ డబుల్ డిజిట్స్ లో ఉండడం మేకర్స్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కానీ సెకండ్ మండే డే 12 లో కలెక్షన్స్ షార్ప్ డ్రాప్ అయ్యాయి. ఎర్లీ ఎస్టిమేట్ ప్రకారం కూలీ డే 12 లో కేవలం 3 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇది డే 11 కలెక్షన్స్ నుండి 73% డ్రాప్ అని చెప్పొచ్చు. అయితే తమిళనాడులో 1.7 కోట్లు, హిందీలో 0.6 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 0.55 కోట్లు, కర్ణాటకలో 0.1 కలిపి టోటల్ 3 కోట్లు వచ్చాయి. డే 12 కి ఆక్యుపెన్సీ కూడా తగ్గిపోయింది. తమిళ వర్షన్ లో టోటల్ ఆక్యుపెన్సీ 13.67% మాత్రమే ఉంది. మార్నింగ్ షోస్ 12.2%, ఆఫ్టర్నూన్ 13.4%, ఈవినింగ్ 15%, నైట్ 13.9%. అలాగే హిందీ వర్షన్ లో ఆక్యుపెన్సీ ఇంకా తక్కువగా 8.6% మాత్రమే. తెలుగు వర్షన్ మాత్రం బాగానే నిలబడింది. 15.5% ఆక్యుపెన్సీ డీసెంట్ రన్ అవుతుంది. ఇక ఇప్పటి వరకు కూలీ ఇండియా నెట్ కలెక్షన్స్ 260.35 కోట్ల క్రాస్ అయ్యాయి. గ్రాస్ కలెక్షన్స్ 305 కోట్ల మార్క్ చేరాయి. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే పిక్చర్ ఇంకా బిగ్గర్ గా ఉంది. కూలీ ఇప్పటి వరకు 484 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. దీని ద్వారా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 1 లైఫ్ టైం కలెక్షన్స్ 480 కోట్లను కూడా క్రాస్ చేసింది. అంటే రజనీ ఇంకా సూపర్ డామినెన్స్ మెయింటైన్ చేస్తున్నాడన్నమాట. మరి ఇప్పుడు కూలీ కలెక్షన్స్ చూడగానే ఒక విషయం క్లియర్ అవుతుంది. వీకెండ్ కలెక్షన్ స్ట్రాంగ్ గా ఉన్న వీక్ డేస్ కి భారీ డ్రాప్ వస్తుంది. బడ్జెట్ రేంజ్ దాదాపు 350 నుండి 400 కోట్లు ఉండడంతో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కలెక్షన్ స్ట్రాంగ్ గా కావాలి. కానీ ఓవర్సీస్ కలెక్షన్స్ దాదాపు 220 కోట్లు రావడం వల్ల ఫిలిం సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. తమిళనాడులో కూడా నెక్స్ట్ వీకెండ్ వరకు డీసెంట్ హోల్డ్ చేస్తే బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ కన్ఫర్మ్ అవుతుంది. కూలీలో రజనీకాంత్ పర్ఫార్మెన్స్, లోకేష్ కనకరాజ్ స్టైలిష్ మేకింగ్ హైలైట్ అయ్యాయి. షోబిన్ షహీర్ విలన్ రోల్ కి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తుంది. ప్లస్ నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, రచితారామ్ రోల్స్ కూడా ఫిలిం కి స్ట్రెంత్ గా నిలిచాయి. స్పెషల్ గా అమీర్ ఖాన్ క్యామియో కూడా ఆడియన్స్ కి ట్రీట్ లా వర్క్ చేసింది. అందుకే చెప్పుకోవచ్చు కూలీ కలెక్షన్స్ లో స్లో డౌన్ ఉన్నా కూడా వరల్డ్ వైడ్ గా ఒక మాన్స్టర్ హిట్ గా నిలుస్తుంది. ఇంకో వారం స్ట్రాంగ్ గా ఉంటే ఈజీలీ 500 క్రోర్స్ మార్క్ వరల్డ్ వైడ్ క్రాస్ చేస్తుంది. మరి మీకు కూలీలో ఏ హైలైట్ బాగా నచ్చింది? రజనీ ఎంట్రీనా లేక అనిరుద్ బీజియమా? కామెంట్ లో చెప్పండి.